Dear students, welcome to IAC. So today's our discussion RRC Group D Grand Test number 25 Mathematics Explanation. Find the value of this expression. So దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ sin 30 అంటే 1/2, sin square 30 అంటే 1/4, cos 45 1/√2, cos square 45 1/2 plus 4 into tan 30 1/√3, tan square 30 1/3. So 1/3 into 4 4/3 plus so 1/2 into so 1/2 into sin 90 1, sin 91, sin square 90, 1 square is nothing but 1 into 1/2 only. Cos square 90, cos 90 0, so 0 into something 0 plus 1/24 plus 1/24. So if you observe, LCM is 24, so 4 into 2 8 3 times, 3 1s are 3, so 3 8 times, 8 4s are 32, 2 12 times plus 1. So 1 plus 3 4, 4 plus 32 36, 36 plus 12 48, 48/24, 24 2 times 48. So your answer is what? Option C. So the value of this expression, so this is in the form of a square plus this 0.404 I am going to written as 2 into 0.202. So a square plus 2ab plus b square. Yes, 100% this is satisfied. So under root of this one, this is the form of a plus b whole square, సో ఈ హోల్ స్క్వేర్కి అండర్ రూట్ క్యాన్సిల్ అవుతుందండి. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఏ ప్లస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఈజ్ వాట్? 0.798, బి ఈజ్ వాట్? 0.202. ఇఫ్ యూ యాడ్ దీస్ టూ దెన్ విల్ గెట్ వాట్? 1. సో విల్ గెట్ 1 ప్లస్ ఫైనల్లీ వీ నీడ్ ప్లస్ 1. వీ హ్యావ్ అనదర్ ప్లస్ 1. సో 1 plus 1. సో ఏ ప్లస్ బి వాల్యూ ఈజ్ 1. సో హియర్ వీ హ్యావ్ అనదర్ ప్లస్ 1. సో 1 plus 1, యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 2. So option B is the right answer. The diagonal of a square is 6 centimeters. Its area is what? ఒక చతురస్రం యొక్క కర్ణము 6 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? చతురస్రం యొక్క కర్ణము √2a is equal to 6. A is equal to what? 6/√2. So here we need చతురస్రం యొక్క వైశాల్యం. So area of the square. So a square భుజము ఇంటూ భుజం. సో 6 into 6/√2 into √2 2 అవుతుంది. 2 3 times 6 3s are 18. Your answer is option A. Option A is the right answer. 45 men can complete a work in 16 days. 4 days after they started working, 36 more men joined them. So how many days will the now take to complete the remaining work? Our target is to finish the remaining work. 45 మంది పురుషులు 16 రోజులకు పనిని పూర్తి చేయగలరు. వారు పనిచేయడం ప్రారంభించిన 4 రోజుల తర్వాత మరో 36 మంది పురుషులు వారితో చేరారు. సో మిగిలిన పనిని పూర్తి చేయడానికి మన టార్గెట్ ఏంటి? ఓన్లీ మిగిలిన పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది చూడండి. మా అసలు వర్క్ ఎంత ఉంది? 45 మెంబర్స్ ఉండే మాట అయితే 16 డేస్ పడుతుంది. 45 into 16. సో 45 into 2 90, 98 just 720. సో టోటల్ వర్క్ ఈజ్ 720. టోటల్ వర్క్ ఈజ్ వాట్? 720. ఈ 45 మెంబర్స్ 4 డేస్ చేశారండి. 4 రోజులు చేసిన తర్వాత అంటే ఎంత వర్క్ అయిపోతుందండి? 180 యూనిట్స్ అయిపోతుందండి. 720లో 180 యూనిట్స్ అయిపోయిందండి. ఇంకెంత ఉందండి? 540 ఉందండి. ఇంకెంత ఉంది? 540 ఉంది. 540 యూనిట్స్ ఉందండి. ఇప్పుడు ఈ 540 యూనిట్స్ ఎవరు చేశారు? ఉన్నటువంటి 45 మెంబర్స్తో పాటు ఇంకొక 36 మెంబర్స్ యాడ్ అయ్యారండి. అంటే మొత్తం 81 మెంబర్స్ అవుతారండి. ఈ 81 మెంబర్స్ ఈ 540 యూనిట్స్ ఎన్ని డేస్ పడుతుంది? సో 9 టేబుల్ కింద మీరు క్యాన్సిల్ చేస్తే సో 9 6 are 60 times by 9. 9 టేబుల్తో క్యాన్సిల్ చేశానండి. సో 9 6 are 54, remainder is 6/9. 9 6 are 54, remainder is 6/9. 6/9 is nothing but 2/3. So it will take మిగిలిన పని అంటే it will take to complete the remaining work in 6 2/3 days. So your answer is what? Option C. Rahul reaches point B from point A in 6 hours. But if he reaches his speed by 12 km/h, then he reaches point B 1.5 hours later. So find the distance between the A and B. 6 గంటల్లో ఒక పాయింట్ ఏ నుండి పాయింట్ బికి చేరుకుంటాడు. కానీ అతను తన వేగాన్ని గంటకి 12 కిలోమీటర్ తగ్గిస్తే అప్పుడు అతనికి 1.5 గంట ఎక్స్ట్రా పడుతుంది. సో అప్పుడు అసలు ఏ పాయింట్ బి పాయింట్ మధ్య దూరాన్ని కనుగొనండి.
ఇక్కడ ఏ అండ్ బి, ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్. దూరం అనేది తటస్థము. దూరం తటస్థమైనప్పుడు సో వేగము మరియు కాలము, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో వేగము మరియు కాలాల్లో రెండు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ మనకి ఏ నిష్పత్తి ఇచ్చాడు? కాలాల నిష్పత్తి ఇచ్చాడు. ఎస్, మొదటిసారి 6 గంటలు పట్టింది, రెండోసారి గంటన్నర ఎక్స్ట్రా పట్టింది. గంటన్నర ఎక్స్ట్రా పట్టడం అంటే 7.5 గంట పట్టింది. అంటే కాలాల నిష్పత్తి ఇచ్చాడు 6:7.5. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 1.5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1.5 4 hours, 1.5 5 hours. అంటే కాలాల నిష్పత్తి 4:5. అప్పుడు వేగాల నిష్పత్తి ఏమవుతుందండి? సో వేగాల నిష్పత్తి ఎంత అవుతుంది? 5:4 అవుతుంది. 5:4 అవుతుంది. అంటే 5 parts ఉండేటువంటి స్పీడ్ 4 parts అయింది. అంటే ఎన్ని పార్ట్స్ రెడ్యూస్ చేసాం? 1 part రెడ్యూస్ చేసాం. 1 part రెడ్యూస్ చేసాం. సో 1 part అంటే ఇక్కడ ఎంతమ్మా? ఎన్ని కిలోమీటర్స్ తగ్గించామండి? 12 km/h తగ్గించాం. 1 part అంటే ఏంటండి? 12 km/h. 1 part అంటే 12 km/h అండి. నేను 5 parts అంటే ఎంతమ్మా? 60. 5 parts అంటే ఎంతమ్మా? 60 km/h. 60 km/h. సో 60 km/h. సో ఒరిజినల్ స్పీడ్ is 60 km/h. ఒరిజినల్ టైమ్ is 6 hours. We need a distance. Distance is nothing but speed into time. దూరము is equal to వేగము ఇంటూ కాలము. సో వేగం ఎంతమ్మా? 60. కాలం ఎంతమ్మా? 6. 6 into 60 360. Therefore distance is equal to 360 kilometers. Distance is equal to 360 kilometers. So what should be come in the place of question mark? సో ఒకసారి మీరు చూస్తే 2375/25. జనరల్గా 25 100 times ఎంత ఉంటుందండి? 2500 ఉంటుంది. ఇది 2500కి ఎగ్జాక్ట్గా 125 తక్కువ. అంటే 5 times 125. అంటే 25 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 95 times పోతుందండి. మరొకసారి చెప్తున్నాను చూడమ్మా. 25 100 times అంటే 2500. ఫర్ 2500 2375 is exactly 125 less. 25 5s are 125. Exactly 95 times it goes. Plus. సో 9తో డివైడ్ చేయండి అమ్మా. 9 1s are 9, 9 1s are 9, 9 5s are 45. సో minus 34 into 5, 170. So 5 30s are 150, 5 4s are 20, 20 plus 150, 170. So is equal to 1260 minus సో 61. క్వశ్చన్ మార్క్ సమ్ ఎక్స్ అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయాలండి. ఒకసారి మీరు చూడమ్మా. 95 115, 95 115 210. సో 210 నుంచి 170 సబ్ట్రాక్ట్ చేస్తే 40. సో 61x ఈజ్ ఈక్వల్ టు ఆ 40ని అవతల తీసకపోతే ఏమవుతుందండి? సో 1220 అవుతుంది. 61 టేబుల్లో 122 ఎన్ని టైమ్స్ పెద్ద అంటే 2 times పెద్ది. Therefore x is equal to 20. X is equal to what? 20. So x is equal to 20. So your answer is what? Option A. The mean of 19 observations is 4. If one more observation is 24 is added to the data, the new mean will be what? 19 పరిశీలన అంటే 19 అబ్జర్వేషన్స్ యొక్క సగటు 4. దీనికి 24 మరో కొత్త దాన్ని యాడ్ చేసినట్లయితే కొత్త సగటు ఎంత? సో 19 అబ్జర్వేషన్స్ యొక్క సగటు 4 అండి. 19 4s are 76. ఒక కొత్త అబ్జర్వేషన్ 24 అనే దాన్ని యాడ్ చేసామండి. అప్పుడు మొత్తం 100 అవుతుందండి. ఈ 100 అనేది మొత్తం 20 అబ్జర్వేషన్స్ అండి. మొత్తం ఆల్రెడీ 19 ఉన్నాయి, ఒకటి యాడ్ అయిందంటే 20 అబ్జర్వేషన్స్ అండి. అప్పుడు కొత్త సగటు ఎంతమ్మా? 5. కొత్త సగటు ఎంత అంటే 5. ఓకేనమ్మా. 19 నెంబర్స్ యొక్క యావరేజ్ 4, అప్పుడు 76 అవుతుంది. 24 అనే కొత్త నెంబర్ యాడ్ చేయడం వల్ల మొత్తం 100 అవుతుంది. టోటల్ 100 అవుతుంది. కానీ ఎన్ని అబ్జర్వేషన్స్ అంటే 20 అబ్జర్వేషన్స్. దేర్ఫోర్ సగటు కొత్త సగటు ఎంతమ్మో? 5. The simple interest and a certain sum of money for 3 years at 8% per annum is half of the compound interest on 4,000 for 2 years at 10% per annum. The sum placed at a simple interest is what? సంవత్సరానికి 8% బారు వడ్డీ చెప్పిన 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ, సంవత్సరానికి 4,000పై 10% వచ్చే చక్ర వడ్డీ చెప్పిన 2 సంవత్సరాలకు వచ్చేటువంటి వడ్డీలో సగం అయితే సాధారణ వడ్డీపై ఉంచినటువంటి అసలు ఎంత? అంటే దానిపై సాధారణ వడ్డీకి ఇచ్చినటువంటి అసలు ఎంత? సో ఇక్కడ విషయం ఏంటంటే 10% చక్ర వడ్డీ 2 సంవత్సరాలకి. ఓకేనమ్మా. సో 4,000 మీద 10% అంటే ఎంత అండి? 400. 4,000 మీద 10% అంటే 400. అంటే మొదటి సంవత్సరం చక్ర వడ్డీ 400. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 400. సో వాట్ అబౌట్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఈ 400 మీద మళ్ళీ 10% ఫైండ్ అవుట్ చేయాలి. అమ్మ 400 మీద 10% అంటే ఎంత అవుతుందండి? 400 మీద 10% ఎంత అవుతుందండి? 40 వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ వాట్ అమ్మా? సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 2 years కలుపుకుంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 840 వచ్చిందండి. సో 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 at the rate of 10% per annum it is 840. విషయం ఏంటంటే సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తున్నాయా అంటే దీంట్లో సగం వస్తుందంట. మనకు వచ్చేటువంటి చక్ర వడ్డీలో సగం సాధారణ వడ్డీ వస్తుంది. సగం దీంట్లో సగం అంటే ఎంత అంటే 420. దీంట్లో సగం అంటే ఎంతమ్మా? 420. మనకు 420 సాధారణ వడ్డీ వస్తుందండి. 420 సాధారణ వడ్డీ వస్తుంది.
ఓకేనా, దీంట్లో సగం 420. అలా ఫీ క్లియర్ అండి. సో ఒకసారి మీరు గమనిస్తే సాధారణ వడ్డీ అండి 8% అమ్మా ఒక సంవత్సరానికి, 3 సంవత్సరాలకి. అంటే 3 సంవత్సరాల కంటే 8 × 3 ఎంత అండి 24% అండి. అంటే 24% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్, అంటే అసలులో 24% అంటే, అసలులో 24% అంటే 420 అండి. అసలులో 24% అంటే 420 అండి. ఇప్పుడు మనకి 100% అంటే ఎంత, అసలు అంటే ఎంత 100%. 100% అంటే ఎంత? సో 4 టేబుల్లో లేదా 6 టేబుల్లో లేదా 4 టేబుల్లో 4 6 hours, సో 425 టైమ్స్ 6 ఎన్ని టైమ్స్ అమ్మా 670 టైమ్స్ 420, 25 70 టైమ్స్ ఎంతమ్మా 1750. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1750. సో 1750 ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. A certain number is divided into 2 parts such that 5 times of the first part added to the 11 times of the second part is 7 times of the sum of the 2 parts. The ratio of the first part to second part is what? ఒక నిర్దిష్ట సంఖ్యను 2 భాగాలుగా విభజిస్తే మొదటి భాగం 5 రెట్లు, రెండో భాగం 11 రెట్లను కలపగా అది ఆ సంఖ్య యొక్క 2 భాగాల కూడికకు 7 రెట్లు అవుతుంది. మొదటి భాగం రెండో భాగం యొక్క నిష్పత్తి ఎంత? సో ఒకసారి మీరు చూస్తే, సో 5 times of the first part, 5 times of the first part plus 11 parts of the second part will be equivalent to 7 times of their sum, and the first part plus second part. Okay na? So if you observe, this is 7 into f, 7f. 7f లో నుంచి ఒక 5f ని తీసేస్తే 2f. 2 times of the first part will be equivalent to, ఇక్కడ 7s ఉంటుంది, 7s ఉంటుంది, ఇక్కడ 11s ఉంటుంది. అమ్మ 11s లో నుంచి 7s ని తీసేస్తే 4s. అంటే ఫస్ట్ బై సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 4/2. సో 4/2 అంటే ఏమని తీసుకోవచ్చు మనం 2/1 అని తీసుకోవచ్చు. సో 4/2 అంటే ఏంటమ్మా 2/1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2:1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The largest sphere is curved out from a cube of 21 centimeters. The volume of the remaining part is what? 21 సెంటీమీటర్ల భుజంగల ఘనము నుండి అతిపెద్ద గోళమును తీసిన మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం ఎంత? అంటే ఒక ఘనము నుంచి, సో చూడమ్మా, ద లార్జెస్ట్ స్పియర్ ఇస్ కర్వ్డ్ అవుట్. ఒక ఘనము నుంచి, సో చూడండమ్మా, ఘనం అంటే ఒక ఫేస్ నేను డ్రా చేస్తున్నాను అండి. ఘనం యొక్క ఒక ఫేస్ ఏ ఆకారంలో ఉంటుందండి మనకు? చతురస్రాకారంలో ఉంటుంది. సో క్యూబ్ యొక్క వన్ ఫేస్ ఇస్ లుక్ లైక్ ఏ స్క్వైర్. దాంట్లోంచి లార్జెస్ట్ పాసిబుల్ సో స్పియర్ని నేను బయటికి తీస్తున్నానండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సో దీని యొక్క స్పియర్ యొక్క వ్యాసం అనేది, సో ఆ యొక్క సైడ్కి ఈక్వల్ అవుతుందండి. స్పియర్ యొక్క వ్యాసం అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? సో స్పియర్ డయామీటర్ విల్ బి ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్. సో సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ క్యూబ్ 3-dimensional ఫిగర్, దట్ ఈస్ ఏ క్యూబ్. సో ఘనము యొక్క అంచు అనేది సో మనకు గోళము యొక్క వ్యాసానికి సమానం. అంటే ఇక్కడ మనకు 21 అండి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ 21 అండి. అప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుందండి? సో హాఫ్ అవుతుందండి దీంట్లో, అంటే 10.5 అవుతుందండి, లేదా 21/2 అవుతుందండి. ఓకేనమ్మా. ఇప్పుడు మనం సో ఘనము యొక్క ఘనపరిమాణంలో నుంచి గోళం యొక్క ఘనపరిమాణం తీసేస్తే మిగతాది మనకు వస్తుందండి. మిగిలిన భాగం అడిగారండి. సో ఘనం యొక్క ఘనపరిమాణం అండి ఏ క్యూబ్. సో క్యూబ్ వాల్యూమ్ ఏ క్యూబ్ 21 × 21 × 21, 21 క్యూబ్ మైనస్. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? 4/3 pi r cube, 4/3 pi r cube. R is nothing but 21/2. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్ అండి. 21 క్యూబ్ అంటే 9261 అండి మైనస్. సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా, 2 2s are 4, 4 4 get cancel, 3 7s are 21, 21 21 get cancel. సో 22 × 441 అండి, 22 × 441. సో 2 1s are 2 11s are 11 × 441 అండి, 4581. సో 9261 నుంచి 4581 సబ్ట్రాక్ట్ చేయనమ్మా, 4410. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4410. ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ ఫర్ ఏ గివెన్ డిస్కౌంట్ ఆఫ్ 20%, 10%, 5% అండి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నామా, సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మార్క్డ్ ప్రైస్ని 100 అని అజంప్షన్ చేసుకుంటాం. ఒకే రాయితీ సో ఇచ్చినప్పుడు మనం మార్క్డ్ ప్రైస్ని ప్రకటన వేళన 100 అని అజంప్షన్ చేసుకుంటాం. ప్రకటన వేళన ఏమైనా అజంప్షన్ చేసుకుంటాం? 100 అని అజంప్షన్ చేసుకుంటాం. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇస్తే 100 మీద 20% ఎంతమా 20, 100 మీద 20% ఎంతమా 20. 100లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందండి? 80 అవుతుందండి. 100లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 80 అవుతుందండి. ఇప్పుడు 80లో మనము 10% తీసేస్తే ఎంతమ్మా? 80లో 10% తీసేస్తే ఎంత? 8 అండి. అప్పుడు ఎంత అవుతుందండి? 72 అవుతుందండి. మళ్ళీ 72లో 5% అండి, 72లో 5% అండి. 10% అంటే 7.2, 5% అంటే 3.6 అండి. 5% అంటే ఎంత? 3.6. సో ఒకసారి మీరు చూసినట్లయితే, సో 20
మళ్ళీ 3.6ని 72లోంచి సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ వచ్చిన దాన్ని 100లోంచి సబ్ట్రాక్ట్ చేసి సర్కట్ చేయొద్దండి. ఫస్ట్ టైం మనకు 20 వచ్చిందండి, సెకండ్ టైం 8 వచ్చిందమ్మా. 20 + 8 28. సో 28 + 3.6 అండి 31.6. అంటే మనకు ఓవరాల్గా వచ్చినటువంటి డిస్కౌంట్ ఎంతమ్మా? మనకు ఓవరాల్గా వచ్చినటువంటి డిస్కౌంట్ ఎంతండి? 31.6. సో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ విల్ బి ఈక్వలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 31.6. అంటే 3 వరుస రాయితీలు ఇచ్చే బదులు డైరెక్ట్గా ఎంత ఇస్తే సరిపోయేదమ్మా? 31.6 ఇస్తే సరిపోయేదండి. కానీ వాళ్ళు 3 అట్రాక్ట్ చేయడానికి ఆ విధంగా ఇస్తుంటారండి. సో హియర్ దే గివెన్ టేబుల్ 48th క్వశ్చన్. రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండెడ్ స్కూల్ టు స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ అటెండ్ ద స్కూల్. టోటల్ నెంబర్ ఇచ్చారు 350, 400 ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అటెండ్ ద స్కూల్ ఫ్రమ్ స్కూల్ ఏ అండ్ స్కూల్ బి. స్కూల్ ఏలో అటెండ్ అయిన వాళ్ళకి స్కూల్ బిలో అటెండ్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ అడుగుతున్నాడు. మొత్తం 7 parts అండి. ఇక్కడ ఎంత అండి? మొత్తం 7 parts అండి. 7 parts అంటే 350 అండి. అంటే ఈచ్ పార్ట్ ఇస్ వాట్ 50. ఈచ్ పార్ట్ ఇస్ వాట్ 50. స్కూల్ ఏలో అటెండ్ అయిన వాళ్ళు 3 parts అండి. అంటే 3 parts అంటే ఎంతమ్మా? 150. అంటే స్కూల్ ఏలో అటెండ్ అయిన వాళ్ళు 150 అండి. స్కూల్ బి 2:3 మొత్తం 5 parts అండి. సో 5 parts ఇస్ 400. ఈచ్ పార్ట్ ఇస్ వాట్ 80. సో ఈచ్ పార్ట్ ఈజ్ 80. స్కూల్ ఏలో అటెండ్ అయిన వాళ్ళు 2 parts అండి. సో 2 parts నథింగ్ బట్ 160. అంటే స్కూల్ ఏలో అటెండ్ అయిన వాళ్ళు 150, స్కూల్ బిలో అటెండ్ అయిన వాళ్ళు 160. అడిగిందే డిఫరెన్స్ అండి. సో డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మా? 150కి 160 డిఫరెన్స్ ఎంత అండి? 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 10. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ మీన్ ఆఫ్ 5 observations x+1, x+2, x+3, x+4 and x+5 is 15, then mean of the first 3 observations is what? 5 పర్సన్ల యొక్క సగటు x+1, x+2, x+3, x+4 and x+5 is 15. then find the మొదటి 3 పర్సన్ల సగటు ఎంత? సో 5 అండి. ఈ 5ని సగటు అంటే ఏం చేయాలంటే మొత్తం బై అబ్జర్వేషన్ సంఖ్య మొత్తం ఎంత వస్తుందండి? x + x + x + x + x 5x 1 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15. సగటు అంటే బై 5 చేయాలండి. బై 5 = 15 అండి. సో ఈ 5 అవతలకి వెళ్తే ఏమవుతుందండి? 75 అవుతుందండి. 75లోంచి ఒక 15 తీసేస్తే 60 అవుతుందండి. 5x = 60 అండి. 5x = 60. x = what? 12. x = what? 12. x 12 వస్తే మనకు మొదటి 3 అండి. x వాల్యూ 12 అంటే మొదటి 3 అంటే x ప్లస్లో 12 పెడితే ఏమవుతుందండి? x+1 అనేది 13 అవుతుందండి. 13, 14, 15 అవుతుందండి. సో వీటి యొక్క సగటు అడుగుతున్నారండి. ఒకసారి మీరు చూస్తే 13, 14, 15 అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కదా 13, 14, 15 అనేవి. ఎస్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎప్పుడైనా ఒక క్రమ సంఖ్య అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు, అంకగణితంలో ఉన్నప్పుడు, అండ్ ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 3 ఉన్నాయి. 3 అనేది ఆడ్ నెంబర్, సో బేస్ సంఖ్య. అప్పుడు మిడిల్ నెంబరే సగటు అవుతుందండి. మళ్ళీ వీటిని 13 + 14 + 15/3 అని చేయాల్సిన అవసరం లేదండి. మిడిల్ నెంబరే, సో మధ్యలో ఉన్నటువంటి నెంబరే సగటు అవుతుందండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 425 is same as the loss on the selling it for 355, then the cost price of the article is what? ఒక వస్తువుని 425 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభము అదే వస్తువుని 350 రూపాయలకు వచ్చే నష్టానికి సమానమైతే అప్పుడు ఆ వస్తువు ధర ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, సో చాలా జాగ్రత్తగా చూడాలమ్మా మీరు ఈ క్వశ్చన్ని. అంటే ఒక వస్తువుని 355 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే నష్టం వచ్చిందో ఓకేనమ్మా. సే ఫర్ ఎగ్జాంపుల్ x రూపీస్ నష్టం వచ్చింది అనుకున్నాం. 355 రూపీస్కి అమ్మినప్పుడు ఒక x రూపీస్ నష్టం వచ్చింది అనుకున్నాం. అదే వస్తువుని 425కి అమ్మినప్పుడు అంతే లాభం వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ x రూపీస్ లాభం వస్తుంది. అంటే ఇక్కడ x రూపీస్ నష్టం వస్తే ఇక్కడ x రూపీస్ లాభం వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందండి. మనకు కావాల్సిన కొన్నవేల ఇక్కడ ఉంటుందండి. మనకు కావాల్సినటువంటి సిపి కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంటుందండి. సో అంటే మనకు కావాల్సిన ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఈక్వల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కొనవేల ఈ రెండింటి యొక్క సగటే కొనవేల అవుతుందండి. మీరు కావాలని చెక్ చేసుకోండి. 355 + 425 300 400 700 25 55 80. సో 80 + 700 సో ఎంత అవుతుందండి? 780 అవుతుంది. 780/2 అంటే ఎంత అవుతుందమ్మా? 390 అవుతుంది. సో మీకు కొన్నవేల 390 అవుతుందండి. మీకు కొన్నవేల ఎంత అవుతుంది? 390 అవుతుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఇప్పుడు 390 నుంచి 425కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 35 ఉంటుంది. 355 నుంచి 390 కూడా 35 ఉంటుంది. అలా క్లియర్ అండి. అదే 3 persons start business and make a profit of 1176. If their capitals are 1/5, 1/6, 1/3, how should the profits be divided? 3 వ్యక్తులు వ్యాపారం ప్రారంభించి 1176 రూపాయల లాభం పొందారు. వారు పెట్టుబడులు 1/5, 1/6, 1/3గా ఉంటే లాభాలు ఎలా విభజించాలి? 1/5, 1/6, 1/3. సో 5కి 6కి 3 కసాకు కట్టండి అమ్మా. 30 వస్తుంది కసాగు.
30 వస్తుంది కదా, కసాకి 30 వస్తుంది కదా, ప్రతిదాన్ని కూడా 30తో మల్టిప్లై చేయండి అమ్మా. ప్రతిదాన్ని కూడా 30తో మల్టిప్లై చేయండి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుందండి. ప్రతిదాన్ని కూడా 30తో మల్టిప్లై చేయండి. ఎందుకు సార్ మీరు 30తో మల్టిప్లై చేస్తున్నారంటే ప్లెయిన్ నెంబర్స్ తెప్పించుకోవడం కోసం. సో 30 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం. ఇప్పుడు మీరు చూడండి 5 6 టైమ్స్, 6 5 3 10 టైమ్స్. ఇప్పుడు ఈజీ అవుతుంది మీకు. ఓకేనమ్మా. 6:5:10 నిష్పత్తిలో వాళ్ళు పంచుకున్నారు. మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుందండి? 21 పార్ట్స్ అవుతుందండి. సో 21 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ హౌ మచ్ అండి? టోటల్ 1176 అండి. 1176. 21 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 21 5 అండి. 21 5 105. రిమైండర్ ఎంత అండి? సో 105 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ మనకు 105 తీసేస్తే మనకు 12 వస్తుందండి. 12 అంటే 126 అండి. 21 6 టైమ్స్ 126 అండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది 6 × 56. 6 × 56 అంటే 336 అండి. 6 × 56. 6 50 300, 6 6 36, 36 + 300 336. అంటే మన ఆన్సర్ 336తో స్టార్ట్ అవ్వాలండి. సో 336తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 5 × 56, 550 250, 5 6 30, 30 + 250 280. సో 10 × 56 560. అలా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఆప్షన్ సి అని మనం ఆప్షన్ పెట్టొచ్చండి. సో నెక్స్ట్ అండి 1 2/3 of 3, 1 2/3 of 3. సో 1 2/3, 1 2/3. సో 1 2/3ని ఎలా రాయొచ్చండి మనం? 5/3 రాయొచ్చు. ఎస్. హాఫ్ అంటే ఇంటూ కదా, ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 3 3/4 అంటే ఎలా రాయొచ్చండి? 15/4. సో నేను ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నానండి. డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నానండి. 1 1/4 అండి. 1 1/4 అంటే ఎంత అండి? 5/4. అది డివిజన్ని మల్టిప్లికేషన్గా రాసినప్పుడు జనరల్గా ఇక్కడ మనకు 5/4 వస్తుందండి. కానీ నేను డివిజన్ని మల్టిప్లికేషన్ రాసినప్పుడు అది ఉల్టా అవుతుంది కదా, 4/5 అవుతుందండి. అది మీరు గమనించాలండి. ప్లస్ సో 248/49 అండి. 49 2 98 అండి. 98 + 48 146 అండి. సో 146/49 ఇంటూ 245 అండి. ఇంటూ 245. ఒకసారి మీరు గమనించాలండి. సో 49 ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. 49 5 టైమ్స్, 49 5 టైమ్స్ 245. ఎస్. సో ఒకసారి మీరు చూస్తే 4 4 క్యాన్సిల్ అవుతుంది. 5 3 15, 15 15 గెట్ క్యాన్సల్. 146 × 5 అండి. 5 140 700, 5 6 30, 30 + 700 730, 730 + 5 735. So your answer is what? 735. Option B is the right answer. The least number which must be added to 6709 to make it exactly divisible by 9. To make it exactly divisible by 9. So 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే, సో 9తో డివిజిబుల్ అవ్వాలంటే సో మరి దీనికి ఎంత కలపాలి? ఎంత లీస్ట్ నెంబర్ కలపాలి? అసలు 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9తో డివిజిబుల్ అయినట్లయితే ఎంటైర్ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ యొక్క అంకెల మొత్తం కూడితే 9తో నిశేషంగా భాగించబడితే అప్పుడు మనకు సరిపోతుంది. చూద్దాం. 6 + 7 + 9, 0 తీసేయండి. 6 7 ఎంతమ్మా? 13. 13 9 ఎంత? 22. 22కి ఏం కలిపితే మనకు 22 తర్వాత వచ్చే 9 మల్టిపుల్ అంటే 27. 22 తర్వాత వచ్చే 9 మల్టిపుల్ 27, అంతే కదా. 9తో పోవాలంటే 18 దాటేసింది. నెక్స్ట్ 9 మల్టిపుల్ 27. అంటే ఇంకేం యాడ్ చేస్తే మనకు 27 వస్తుందండి. ఇదంతా యాడ్ చేస్తే మనకు 22 వచ్చిందండి. ఇంకో 5 యాడ్ చేస్తే మనకు వస్తుందండి. 5 యాడ్ చేస్తే 27 వస్తుందండి. అంటే మనం 5ని కలిపినట్లయితే ఈ 6709కి ఒక 5కి కలిపినట్లయితే అప్పుడు 6714 అవుతుంది. 6714 అనేది సో 9 టేబుల్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. If the cost price and selling price of an article are in the ratio 10:11, then the profit percentage is what? ఒక వస్తువు యొక్క అసలు ధర మరి అమ్మకపు ధర 10:11 నిష్పత్తిలో ఉంటే అప్పుడు లాభ శాతం ఎంత? సో కొన్న వేల 10 భాగాలు, అమ్మిన వేల 11 భాగాలు, లాభం 1 భాగం. లాభం ఎల్లప్పుడూ కూడా కొన్న వేల మీద లెక్కెడతాం. ఆ 1 అనేది 10 మీద లెక్కెడతాం. 1/10 అంటే 10%. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10%. చూడమ్మా, లాభం 1 భాగం అండి. ఎందుకంటే కొన్న వేల 10 భాగాలు, అమ్మిన వేల 11 భాగాలు, లాభం 1 భాగము. ఆ 1 భాగం అనేది దేని మీద లెక్కెడతాం? కొన్న వేల మీద లెక్కెడతాం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో 1/10. సో 1/10 is nothing but how much percent అండి? సో 1/10 is nothing but so 10%. 1/10 is nothing but what అమ్మా? సో 10%. సో your answer is what? Option A. A mixture of 40 liters of milk and water contains 10% water. How much water should be added to this so that water may be 20% in the next mixture? 40 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో 10% నీటిని కలిగి ఉంటుంది. తదుపరి మిశ్రమంలో నీరు 20% ఉండడానికి దీనికి ఎంత నీరు చేర్చాలి? చూడమ్మా, 40 లీటర్ల మిశ్రమం ఉందండి. 40 లీటర్ ఉందండి. ఈ 40 లీటర్లో 10% నీరు ఉందండి. జాగ్రత్తగా వినండమ్మా, 10% నీరు ఉంది. అంటే 10% నీరు ఉందంటే 10% నీరు ఉందంటే ఎంతమ్మా? 4 లీటర్లు నీరు ఉన్నట్టు.
అంటే పాలు ఎన్ని ఉన్నాయంటే 36, పాలు ఎన్ని ఉన్నట్టు 36. ఇప్పుడు మనం ఏం కలుపుతున్నాం? నీళ్లు కలుపుతున్నాం అండి. ఎప్పుడైనా సాధారణంగా నీళ్లు కలిపితే సో నీళ్లు కలుస్తాయి కానీ నీళ్ళల్లో పాలు ఉంటాయా? నీళ్ళల్లో పాలు ఉండవండి. అంటే మీరు నీళ్లు కలిపిన తర్వాత కూడా పాల యొక్క పరిమాణం 36 లీటర్లు అండి. నీరు కలిపిన తర్వాత కూడా పాల యొక్క పరిమాణం 36. కానీ నీరు కలిపిన తర్వాత నీరు 20% ఉండాలి అంటే, నీరు కలిపిన తర్వాత నీళ్ళ శాతం 20% ఉండాలి అంటే, నీళ్ళు 20% ఉండాలంటే మిగిలిన 80% ఎవరు ఉండాలండి? మిగిలిన 80% ఎవరు ఉండాలి? పాలు ఉండాలి. అంటే 80% అంటే 36 లీటర్లు అయినప్పుడు, 80% అంటే 36 లీటర్లు అయినప్పుడు మరి 20% అంటే ఎంత? అమ్మ 80ని సగం చేస్తే 40, 40ని సగం చేస్తే 20, 36ని సగం చేస్తే 18, 18 సగం చేస్తే 9. అంటే 80% 36 అయినప్పుడు 20% 9 అవుతుంది. 20% ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే ఫైనల్గా మనకు 9 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఫైనల్లీ వీ నీడ్ 9 లీటర్స్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉందండి. అంటే మనం ఇంకెన్ని యాడ్ చేయాలమ్మా? 5 లీటర్స్ యాడ్ చేయాలి. ఇంకెన్ని యాడ్ చేయాలి? 5 లీటర్స్ యాడ్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5 లీటర్స్. x minus 4 whole cube, 3x minus 7 whole cube, x minus 2 whole cube is equal to 3 into x minus 4, 3x minus 7, x minus 2. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈ ఫార్మేట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అనే విధంగా కనిపిస్తుందా లేదా? ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుందండి? a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అవునా కదా? ఎస్. సో అంటే ఇప్పుడు a ప్లస్ b ప్లస్ cని ఈక్వల్ చేయాలండి. అంటే x మైనస్ 4 ప్లస్ 3x మైనస్ 7 ప్లస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అండి. x 3x అంటే ఎంత అండి? 5x అండి. -4 -7 -2 -11 -13 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ? 13. therefore x ఈజ్ ఈక్వల్ టు 5 2s are 5.26 hours. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? x ఈజ్ ఈక్వల్ టు 2.6. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫై అండి, దీన్ని సింప్లిఫై చేయాలండి. సో ఒకసారి మీరు చూడమ్మా. సో tan x, ఓకే, tan x నేను తర్వాత చూద్దాం దాన్ని. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న దాని వరకు చూడండి. 1 మైనస్ కాస్ ఎక్స్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఎల్సిఎం 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ అవుతుందండి. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుందండి. ఓకేనండి. అదే సో అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందండి? 1 ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఎల్సిఎం తీసారనమ్మా. ఇక్కడ మైనస్ ఇంటూ 1 -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. అప్పుడు కాస్ ఎక్స్ మిగులుతుందండి. ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్టయితే tan x మనం ఏ విధంగా రాయొచ్చండి? sin x బై కాస్ ఎక్స్ రాయొచ్చండి. sin x బై కాస్ ఎక్స్ రాయొచ్చు. ఇప్పుడు sin xకి sin x క్యాన్సిల్ అవుతే ఇక్కడ -1కి +1 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 2 కాస్ ఎక్స్ వస్తుందండి. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ 2 కాస్ ఎక్స్ వస్తుంది. కాస్ ఎక్స్కి కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే మనకు ఫైనల్గా 2 బై sin x వస్తుంది. మరి 2 బై sin x అంటే sin x పైకి వస్తే సో 2 టైమ్స్ ఆఫ్ కోసికెంట్ x వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ కోసికెంట్ x వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So Mr. Sandhya deposited an amount of 31,400 to be obtained a simple interest at the rate of 12% per annum for 8 years. What total amount will Ms. Sandhya get at the end of 8 years? సంధ్య గారు 31,400 రూపాయలు డిపాజిట్ చేశారండి. ఇది ప్రిన్సిపల్ అండి. అసలు 12% వడ్డీ రేట్ అండి. 8 సంవత్సరాలకి బారు వడ్డీ చొప్పున అసలు ఆమెకు మొత్తం ఎంత వస్తుందని అడుగుతున్నారండి. ఒకసారిగా మీరు చూస్తే ఒక సంవత్సరానికి 12% అండి. అసలే 31,400 ఉందండి. అసలే 31,400 ఉంది. సో వడ్డీ రేట్ అనేది 12%, 8 సంవత్సరాలకి 12 × 8 96%. బాబు ఒకసారి మీరు చూడండి, చేయాల్సిన అవసరం లేదండి. 100% అంటే ప్రిన్సిపల్ అండి. 100% అంటే 31,400. మనకు 96% కావాలండి. అంటే ఆల్మోస్ట్ 100% కావాలి. ఆల్మోస్ట్ 100% అంటే ఇంకో 31,400 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 30,000 వచ్చిన ఇంట్రెస్ట్ 30,000 + 31,000 60,000 దాటాలి మన ఆన్సర్. సో మన ఆన్సర్ 60,000 దాటాలండి. అలా 60,000 దాటే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నేను చెప్పింది అర్థమైందా? ప్రిన్సిపల్ 100%, వడ్డీ అనేది 96%, అంటే ఆల్మోస్ట్ 100%. 100% అంటే వడ్డీ కూడా 31,000 వస్తుంది అప్రాక్సిమేట్గా. 30 + 30 అంటే 60. అవర్ ఆన్సర్ ఇస్ మోర్ దాన్ 60,000. అలా అనవసరం టైం వేస్ట్ అండి. మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 60,000 అబవ్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈస్ 160 km/h అండి. ఇట్ క్రాసెస్ అ ప్లాట్ఫామ్ అండ్ ఏ పోల్ ఇన్ 27 seconds and 9 seconds రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు. సో రైలు వరుసగా 27 సెకండ్లలో మరియు 9 సెకండ్లలో ఒక ప్లాట్ఫామ్ మరియు స్తంభాన్ని దాటుతుందండి. ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత? ఎప్పుడైనా సరే ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ దాటుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఓకేనండి. సో బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? ఎన్ని సెకండ్స్ పట్టిందండి? 27 seconds పట్టిందండి.
ఒక ట్రైన్ ఎప్పుడైనా సరే, ఓకేనమ్మా, ఒక ట్రైన్ ఎప్పుడైనా సరే ఒక స్తంభాన్ని దాటుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైనే టైం అవుతుందండి, 9 సెకండ్స్ అవుతుందండి. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ సేమేనండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ సేమేనండి. అంటే ఇక్కడికి డిఫరెన్స్ ఎంతమ్మా? 18 సెకండ్స్ అండి. ఈ 18 సెకండ్స్ దేనివల్ల అండి డిఫరెన్స్? ఈ 18 సెకండ్స్ దేనివల్ల డిఫరెన్స్? ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. దేనివల్ల 18 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టిందా అంటే, దేనివల్ల 18 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టిందంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఉండడం వల్ల. అంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ దాటడానికి 18 సెకండ్స్ పట్టింది. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ దాటడానికి 18 సెకండ్స్ పట్టింది. అంటే 18 సెకండ్స్లో ఎంత దూరం అయితే ట్రైన్ ట్రావెల్ చేస్తుందో, సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంత దూరం ఉంటుందండి. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ వాట్? 160 ఇంటూ 5/18 ఇంటూ ఎన్ని సెకండ్స్ అమ్మా? 18 సెకండ్స్. Now 18 get cancel, so 165 is 800. Therefore length of the platform is 800. Length of the platform is 800. Option D is the right answer. The medians of ABC meet at G. So if the area of the triangle be 120 square meters, then the area of the triangle GBC is what? So త్రిభుజం ఏబీసీ యొక్క గురుత్వ కేంద్రం జీ వద్ద కలుస్తాయి. త్రిభుజం యొక్క వైశాల్యం 120 సెంటీమీటర్ అయితే జీబీసీ యొక్క వైశాల్యం ఎంత? జీ అంటే సెంట్రాయిడ్ అండి. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఇస్ నథింగ్ బట్ సెంట్రాయిడ్. సో మధ్యగత రేఖల మిలిత బిందువుని గురుత్వ కేంద్రం అని పిలుస్తాం. గురుత్వ కేంద్రం సమ్ జీతో సూచిస్తాం. ఏబీసీ అనే ఒక త్రిభుజం తీసుకుంటే, సో ఏబీసీ త్రిభుజం తీసుకుంటే ఇక్కడ ఎంటైర్ ఏబీసీ త్రిభుజం యొక్క వైశాల్యం 120 అండి. ఎంటైర్ ఏబీసీ యొక్క త్రిభుజ వైశాల్యం 120. సో ఇక్కడ మీరు చూస్తే గిన సో ఈ అన్ని ఏరియాస్ ఈక్వల్ అండి. ఈ మొత్తం ఉన్నాయి చూసారా, ఈ మొత్తం ఏరియాస్ ఈక్వల్ అండి. ఇవన్నీ కూడా ఈక్వల్ ఏరియాస్ అండి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందండి. మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయండి. 6 పార్ట్స్ అంటే 120 అండి. 1 పార్ట్ ఈస్ 20 అంటే ఈ ఏరియా 20 అవుతుంది, ఈ ఏరియా 20 అవుతుంది. మనకు జీబీసీ కావాలి. జీబీసీ అంటే జీబీసీ కావాలంటే ఎంత అవుతుందండి? 40 అవుతుందండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 40. సో 219 ఇంటూ 18 మైనస్ 216 ఇంటూ 18. 18 కామన్ తీసేయండి అమ్మా. 18 కామన్ తీసేస్తే 219 మైనస్ 216 అంటే 3. సో 18 ఇంటూ 3 54. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 54. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. This is all about RRC Group D Grand Test number 25 Mathematics explanation. Thank you all of you.